70 ఏళ్లుగా పాలమూరుకు అన్యాయం జరిగింది. బీజేపీ బీఆర్ఎస్ కుట్రలను ప్రజలు గమనించాలన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. హామీలపై ప్రజలకు జవాబు చెప్పుకోలేకపోతున్నారన్న కేటీఆర్. కాంగ్రెస్ కు అధికారాన్ని అప్పగిస్తే సర్వం లూటీ చేస్తారు. అలీఘడ్ ఎన్నికల ప్రచార సభలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ. కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా. రేపు ఇరువురి వాదనలు విననున్న రౌజ్ ఎవెన్యూ కోర్టు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేనాని నామినేషన్ దాఖలు. చేబ్రోల్ నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చిన పవన్ కళ్యాణ్. మహబూబాబాద్ బీఆర్ఎస్ లో వర్గపోరు. శంకర్ నాయక్ ప్రసంగాన్ని అడ్డుకున్న రవీందర్రావు వర్గీయులు. రేపటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర. ఎంపీ అభ్యర్థులు నియోజకవర్గ నేతలతో కలిసి రోడ్ షోలు. ఏపీలో వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో పిటిషన్. విచారణను రేపటికి వాయిదా వేసిన న్యాయస్థానం. హైదరాబాద్ లో హనుమాన్ జయంతి వేడుకలు. జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగుతున్న భాగ్యనగరం. శివనామస్మరణతో మార్మోగుతున్న నల్లమల. సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్న ఆర్టీసీ. కొండగట్టు హనుమాన్ ఆలయానికి పోటెత్తిన భక్తజనం. అంజన్న దర్శనానికి బారులు తీరిన భక్తులు. హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామీజీ నామినేషన్. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించిన పరిపూర్ణానంద. రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల. ఫలితాలను విడుదల చేయనున్న విద్యాశాఖ సెక్రటరీ. మరోసారి పెద్ద మనసు చాటుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్. తెలుగు దర్శకుల అసోసియేషన్ కు 35 లక్షల విరాళం ప్రకటన. ఈదురుగాలులకు చెన్నూరులో నేల రాలిన మామిడి పంట. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటున్న మామిడి రైతులు. దేశవ్యాప్తంగా పెరిగిన ఎండ తీవ్రత. ఏపీలో 43 మండలాలకు వడగాలుల హెచ్చరిక. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక సర్కార్ నిరసన. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలలో జాప్యం చేస్తోందంటూ ఆగ్రహం. ముంబైలో అక్రమంగా తరలిస్తున్న బంగారం సీజ్. 6 కోట్లకు పైగా విలువైన గోల్డ్ సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. తులంపై 1400 రూపాయలు తగ్గిన బంగారం ధర. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 90, నిఫ్టీ 32 పాయింట్ల లాభం.